నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లో రేపు విమానాలు ప్రారంభం కానున్నాయి. ఎయిర్పోర్ట్ ఓపెన్ అయ్యిందనమాట. అలాగే చాలామంది అంటూ ఉన్నారు, కువైట్ ఎయిర్వేస్, జజీరా ఎయిర్వేస్ మాత్రమే విమానాలు నడుపుతూ ఉందా? మరి ఇండియాకు సంబంధించిన ఎయిర్ ఇండియా కావచ్చు, ఇండిగో కావచ్చు, అకాసా ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి విమానాలు నడుపుతూ ఉన్నాయా లేదా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారన్నమాట. దీనిపైన కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదన్నమాట. ప్రస్తుతం టెర్మినల్ 4 నుంచి కువైట్ ఎయిర్వేస్, టెర్మినల్ 5 నుంచి జజీరా ఎయిర్వేస్ రేపు విమానాలు ఇండియాకు నడపనుందన్నమాట. అలాగే విదేశీ విమానాలకు సంబంధించి టెర్మినల్ 1 అయితే కువైట్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 1 నుంచి మనం చూసుకుంటే విదేశాల నుంచి వచ్చే విమానాలు విమాన రాకపోకలు కొనసాగిస్తూ ఉంటాయి. ఆ యొక్క టెర్మినల్ 1 పైనే మనం చూసుకుంటే కానీ ఇరాన్ దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. మొదటగా కువైట్ ఎయిర్పోర్ట్ పైన దాడి చేసింది టెర్మినల్ 1 మీద కాబట్టి ఇంకా అక్కడ నిర్వహణ పనులు జరుగుతూ ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అవి తొందరలోనే పూర్తవుతాయని చెప్పేసి, పూర్తయిన తర్వాత విదేశాల నుంచి వస్తూ ఉన్న విమానాలను కూడా ప్రారంభించే అవకాశం ఉందని తెలుపుతూ ఉన్నారు. మరి దీనిపైన ఎయిర్పోర్ట్ అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. టెర్మినల్ 1 నుంచి రేపు ఆదివారం విమానాలు ప్రారంభమవుతాయా లేదా అని చెప్పేసి కువైట్ అధికారుల నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. మరోవైపు మనం చూసుకుంటే కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికార ప్రతినిధి అబ్దుల్లా ఆల్ రాజీ గారు మాట్లాడుతూ, కువైట్ నుంచి రేపు ఆదివారం 20 విమానాలు బయలుదేరితే విదేశాల నుంచి 20 విమానాలు కువైట్కు వస్తాయని తెలుపుతూ ఉన్నారు. మరి ఏ దేశాల నుంచి కువైట్కు వస్తూ ఉన్నాయో ఆయన కూడా స్పష్టత ఇవ్వలేదు. అంటే ఇండియా నుంచి కూడా విమానాలు వచ్చే అవకాశం ఉంది. దీనిపైన రేపు ఆదివారం విమానాలు ప్రారంభమైన తర్వాత పూర్తి సమాచారం వస్తుంది, మీకు తెలియజేస్తారు. చాలామంది ఎయిర్ ఇండియా కానీ ఇండిగో కానీ విమానాలు ప్రారంభమయ్యాయి లేదని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. దీనిపైన రేపు ఆదివారం విమానాలు ప్రారంభమైన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.